ఇదొచ్చి నా మార్నింగ్ రొటీన్ అండి. పొద్దున్నే 5 గంటలకే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి 5:30 నుంచి అయితే ఇంట్లో పనైతే స్టార్ట్ చేస్తాను. అదే పెళ్ళికి ముందయితే 8, 9 వరకు నిద్ర లేకపోయినా అమ్మ ఏమనేది కాదు. కానీ పెళ్ళయ్యాక అలా ఉండదు కదా! పొరపాటున పెళ్లి తర్వాత కూడా అలానే ఉన్నామనుకోండి, ఇంకా పిల్లలకి ప్రతిరోజు హాలిడే ఇచ్చేసినట్టే. ఇంకా పెళ్ళయిన తర్వాత ఏ పనైనా సరే బాధ్యతగా తీసుకొని ఇష్టంగా చేసుకుంటేనే మనకి కష్టం అనిపీదు. ఇక్కడే కాగైతే పొయ్యి మీద పెట్టేసి బయటైతే వాకిలికి, మొక్కలకి నీళ్ళైతే పెట్టేసానండి. అలానే ఈరోజు పప్పు వండుతున్నాననమాట. ఫస్ట్ గ్యాస్ మీద పెట్టేస్తే ఉడుకుతా ఉండిద్ది కదా! ఇంక ఈలోపు అయితే బయట ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఒక చిన్న గ్యాస్ అనమాట. పెద్దదే అయిపోయింది. అందుకని చిన్న గ్యాస్ మీద వండుతున్నా. కొంచెం తొందరగానే లేస్తేనే అయ్యిద్ది. ఒకదాని తర్వాత ఒకటి వండాలి కదా! మా ఇంట్లోని మా పెద్ద పాప రేణు ఏమో స్కూల్‌కి వెళ్ళిద్ది. సాత్విక ఏమో అంగన్వాడికి వెళ్ళిద్దండి. ఇంకా పూర్ణ అయితే కాలేజ్‌కి అనమాట. సో వీళ్ళ ముగ్గురు టైంకి వెళ్ళాలంటే మాత్రం నేను కొంచెం తొందరగా లేచి పని చేసుకోవాల్సిందే. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళని లేపి రెడీ చేసి స్కూల్‌కి పంపియటమే. మా పిల్లలు ఎప్పుడు లేచినా మంచిగా స్మైల్‌తో లేస్తారు. అదొకటి నాకు బాగా నచ్చిద్ది. ఇంకా నైట్ అయితే బ్యాంగిల్స్ చేశాను. ఒక చిన్న మినీ బిజినెస్ పెట్టుకుంటే బాగున్నేమో. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. సో మొత్తం ఒకేసారి చూపిస్తాను. ఇంకా బయట అయితే తెల్లారిపోయింది ఈలోపు. బయట లైట్ అయితే ఆపేశాను. ఇందాక ముగ్గు పెట్టేటప్పుడు చూపిలేదు కదా! మా ఇల్లు అయితే ఊరికి చివర పొలాలకి మధ్యలో ప్రశాంతమైన వాతావరణంతో అందంగా ఉంటుందండి. మా ఇల్లు ఏమీ డాబా ఏమీ కాదు, రేకుల ఇల్లే. అయినా సరే నేను నాకు నచ్చినట్టే మార్చుకున్నానండి. మా ఇంటిని చూసేసరికి ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చిద్దనమాట. ఏదైనా సరే మనకున్న ఇంటిని మనం మార్చుకునే దాన్ని బట్టే దాని అందం అనేది మారుతుంది. మా పెద్ద పాప పుట్టిన తర్వాతనే మేమైతే ఈ ఇల్లు కట్టుకున్నాము. అప్పుడు 1 మంతే టైం ఉందనమాట. అందుకని రేకులు వేసేసాము. డాబా ఇల్లు అంటే అప్పట్లో చాలా టైం పట్టిద్దిగా మళ్ళీ. సో చూసారా చుట్టూ మంచు ఎలా ఉంది. ఇంకా తక్కువ అనమాట. నెక్స్ట్ డే అయితే మరీ అసలు అవతల వైపు ఏముందో కూడా అసలు ఏమీ లేదు. మొత్తం పొక్క అమ్మేసింది. సో ఇదనమాట అండి మా ఇల్లు. చూసాక ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇంక ఈ పూల కుండీలు తీసుకొచ్చాము. మనీ ప్లాంట్ అవి కొంచెం పగిలిపోయాయి అనమాట కుండీలు చేంజ్ చేయడానికి. ఇంకా బయట పొయ్యి అయితే రాజేయాలండి. ఎవరైనా మా ఇంటి దగ్గర సడన్గా చూస్తే ఒకే చెట్టుకి 2 కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఏంటి అని అడుగుతారు. యెల్లో అండ్ వైట్ అనమాట. కానీ నిజానికి యెల్లో కలరే. నేను పువ్వులు పెద్దగా కొయ్యను. సో అవి అలా లాస్ట్‌కి వైట్ కలర్‌లో వచ్చేస్తాయండి. చూసే వాళ్ళకేమో 2 కలర్ ఫ్లవర్స్‌లా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ పొయ్యి అయితే రాజేసేసానండి. శీతాకాలంలో డైలీ పొద్దున్నే పొయ్యి పెట్టుకుంటున్నా. కాసేపు చలి కూడా కాగినట్టు ఉంటుందని. అంటే మొన్నటి వరకు హీటర్ పెట్టేదాన్ననమాట. సో ఈ చలికాలం అన్ని రోజులు ఇంకా కట్టెల పొయ్యి మీదే ఉదయము, సాయంత్రము నీళ్ళు కాయటం. అలానే మరోవైపు అయితే పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు, వంకాయ అనమాట. బయట పిల్లలేమో రెడీ అవుతున్నారు. వీళ్ళందరూ ఉన్నంత వరకు ఇల్లు కొంచెం సందడిగా ఉండిద్ది. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారంటే మాత్రం ఇంకా నేను ఒక్కదాన్నే. మా వారేమో పొద్దున్న 5 గంటలకే నీళ్ళు పాతికైతే వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ చూసారా వీళ్ళు ప్రతిసారి ఇంతేనమాట. వీళ్ళని రెడీ చేసి పంపించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిద్ది. మా వంటగది కిటికీలో నుంచి మాత్రం బయట వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. ఇదివరకంటే యూట్యూబ్ లేదు కాబట్టి కొంచెం బోరింగ్ అనిపించేది. కానీ ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసానో అసలు టైమే సరిపోవట్లేదండి. ఇంకా మాకు పొలం కూడా ఉంది. వీళ్ళంతా కూడా వెళ్ళిపోయాక పొలానికైతే వెళ్తూ ఉంటాము. ఇంక ఇక్కడ మా సాత్వికను కూడా రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించేస్తున్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా దీనికి దిష్టి చుక్కలు ఎక్కువనమాట. పెట్టే వరకు ఊరుకోదు. అంతేనండి వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫాలో అవ్వండి.